ఏట్రా తలుపులోంచి తొంగి చూస్తున్నావు? అది నా బంగారి పెయింటింగ్ చేస్తుంటేను. అలాగా? మరేదో పక్కింటోటి పెళ్ళని చూసినట్టు దొంగచాటుగా చూడటం దేనికి? డైరెక్ట్ గానే చూడొచ్చు కదా. అయినా బంగారిని కాబోయే పెళ్ళమే కదరా. అవుననుకో, కానీ ఎందుకో బంగారిని డైరెక్ట్ గా చూడాలన్నా, దాని మొహంలోకి చూస్తా మాట్లాడాలన్నా నాకేదోలా ఉంటది. బాగుందిరా, చాలా బాగుంది. ఊరోళ్ళందరికీ నీ ఎదురుకుండా నిలబడాలంటే భయం, నీకేమో దానికి ఎదురుపడాలంటే భయం. ఇలా అయితే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మీ కాపురం దాగుడు ముత్తలు తంటాకురు అయిపోద్దేమో. ఏంటి బాబాయ్, ఏదో పెళ్లి కాపురం అంటున్నావు? వచ్చావా? దా, వీడు పెళ్లికి తెగ ఊపులాట పడిపోతున్నాడు. నీ కూతురు నొప్పించి ఎలాగని పెళ్లి చేసేయ్. అలాగే చేద్దాం. ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతుందిగా. అయితే ఓకే. పో బాబాయ్, పెళ్లి మాట ఎత్తావంటే నాకు సిగ్గుగా ఉంటది. వీడికి సంపడమే తెలుసు అనుకున్నాను, సిగ్గుపడ్డం కూడా తెలుసు అన్నమాట. రషీద్, ఇంకోసారి మాటలతో చెప్పడం ఉండదు, ఆలోచించుకో. బంగారి, నీకెన్నిసార్లు చెప్పాలి మావయ్య, నా పేరు బంగారి కాదు వర్ష అని? అది చిన్నప్పటి నుంచి అలవాటై. ఈ డబ్బుంచుకో. నేను వెళ్తోంది కాలేజ్కి, షాపింగ్ కి కాదు. ఏదైనా అవసరం ఉంటదని. అక్కర్లేదు. నా బంగారి కోపంలో కూడా చాలా అందంగా ఉంటది బాబాయ్. అయితే ఓకే. రావణాసురుడి దగ్గర నుండి రావు గోపాలరావు దాకా, దుర్యోధన దగ్గర నుండి దూది యాదవ్ గారి దాకా ఈ విలన్లందరికీ లేడీస్ వీక్నెస్ ఏంటో నాకటి అర్థం కాకుండా ఉంది. నరసింహ, సమరసింహ, లక్ష్మీ నరసింహ, ఎలాగైనా ఈళ్ళైనా ఓకే అయ్యేటట్టు చూసాను. మా మేనేజర్ గారి తలనీలాలు అర్పిస్తా. ప్లీజ్ ఓకే అయ్యేటట్టు చూసాను. అమ్మా, అమ్మా, నానమ్మా, ఎవరో అడుక్కునేవాడు వచ్చా చూడు. నేను అడుక్కునేవాడినా? ఎప్పుడైనా టచ్ చేసి కూలింగ్ గ్లాసెస్ పెట్టి షూ వేసుకుని అడుక్కునేవాడిని చూసావా? ఓ చూసానే. ఎక్కడా? ఇక్కడే, నిన్నే. ఎవరు ఇట్లే కదా, నీకంటే పెద్దవాళ్ళని పిలువు, మాట్లాడాలి. 1 minute. ఓకే. ఇల్లు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదిగో మా అన్నయ్య, మాట్లాడు. పెద్దవాళ్ళని తీసుకురమ్మంటే ఈ బాబుని తీసుకొచ్చావేంటమ్మా? నువ్వేగా నాకంటే పెద్దవాళ్ళని పిలవమన్నావు. మా అన్నయ్య నాకంటే పెద్దోడేగా. ఓ, నువ్వు అలా వచ్చావా? ఎవరు? నమస్కారం అండి, నా పేరు రాంబాబు. రిలయన్స్ అనే సెల్ ఫోన్ కంపెనీలో పెండింగ్ బిల్స్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. టూలెట్ బోర్డ్ చూసి అద్దెంటి కోసం వచ్చా. మీరు బ్యాచులరా? ఏమ్మా, బ్యాచులర్ అయితే ఇల్లు ఇవ్వరా? మొన్నటిదాకా దేశాన్ని బ్యాచులర్ కే కదా అప్పగించారు. అదేం లేదు బాబు, పై పోర్షను పెద్దది. ఓహో, అసలు అద్దె 3000. పర్లేదండి. మీరు 300 ఇస్తే చాలు. పిల్లలే కాదు, పెద్దలు కూడా అదో టైప్ లో ఉన్నారు. ఓకే మేడం. అయితే ఒక కండిషన్. ఓహో, వాటర్ ప్రాబ్లమా? నాకు డైలీ స్నానం చేసి అలవాట్లేదండి. అది కాదు, మరి పైన ఒక అతను ఉంటున్నాడు. అతని వల్ల మాకెప్పుడు ప్రాబ్లమ్సే. ఎన్నిసార్లు చెప్పినా ఇల్లు ఖాళీ చేయటం లేదు. ఒకవేళ మీరు అతనితో ఇల్లు ఖాళీ చేయించగలిగితే అద్దె 300. ఓకే, లేదంటే 3000. మేడం, ఇన్నాళ్ళు మెగాస్టార్, పవర్ స్టార్ యాక్షన్లు చూసి 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 నాలో ఒక యుగా స్టార్ నిద్రపోతున్నాను. వాడిని ఇప్పుడు నిద్రలేపుతా. ఏంటి అలా చూస్తున్నారు? 4 months బ్యాక్ మలేరియా వచ్చి వీక్ అయిపోయాను, కానీ లేకుంటే మైక్ టైసన్ లో ఉండేవాడిని. హలో, నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్సా? ఎందుకు? పైకి వెళ్తున్నావుగా. పై పోర్షన్ కే కదమ్మా వెళ్తున్నాను. పర్వాలేదు, తక్కువ సామానే, సర్దుకోవడానికి ఒక టైం పట్టదు. ఎవరు బాబు తమరు? ఈ గది అద్దెకు తీసుకుంది నేనే. నీకు ఈ రాత్రి వరకే టైం ఇస్తున్నాను. రేపు పొద్దున్న నేను నిద్రలేచి సూర్యుని చూసరికి నేను నిన్ను చూడకూడదు. ఒకవేళ నన్ను చూస్తే సూర్యుడిని చూడవా? అంకర మాటలొద్దు. నైట్ కాల్ చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే? ఈ లోకంలో నాకు నచ్చని ఇద్దరు. ఒకడు నా మాటకు నో చెప్పేవాడు, ఇంకో నా మాటకు ఎస్ చెప్పేవాడు. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. పైకి నేను చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను, ఇన్నర్ గా నేను చాలా రఫ్. ఇలాంటి క్లోజప్లు ఎన్ని 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 చూస్తుంటాను నా సర్వీస్ లో నేను. సరిగ్గా నిలబడవే,
స్కూల్లో మట్టిలో ఆడి షూలు అవి పాడు చేసుకోకు. అలాగే నాన్నమ్మ. ఏంటి అంకుల్ ఏం తేల్చారు? ఏ విషయం? 300 3,000. 3,000ఏనమ్మా. అమ్మా అమ్మా, మీరు ఆ కుర్రాడి విషయంలో తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. అమ్మా, నిన్న ఎమోషన్లో నేను కొట్టిన కొట్టుడుకు ఇక చాలన్నా అన్నట్టు చాలిగా చూసా. నీ రియల్ క్యారెక్టర్ ఇదని తెలియక రెచ్చిపోయాను. ఇక చాలన్నా. సర్లే, ఏదో ఒక మూల పడిండు అన్న. పొద్దున్నే లేచేసరికి కాఫీ కప్పుతో రెడీ అయ్యా. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బట్టలన్నీ ఉతికేసా. అబ్బా చాలా కంట్రోల్లో పెట్టారే. ఇదేం చూశారు? సింపుల్. నేను వద్దనుకుంటే వారం తిరగకుండా వెళ్ళిపోతా. ఇదిగోండి అడ్వాన్స్. ఇదేంటి బాబు చాలా ఎక్కువ ఇస్తున్నావు? అంటే ఇలా డిసైడ్ చేసా. అమ్మా, నువ్వు ఈ రూమ్ లో ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు అడిగిన అద్దె డబ్బులు నేను ఇస్తాను. ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. రాత్రి పిచ్చ పీకుడు పీకి ఇప్పుడు ఫ్రీగా రూమ్ లో ఉండమంటున్నావు ఏంటి గురువా? వాళ్ళకి ఆ డబ్బు చాలా అవసరం. అన్నట్టు నేను ఈ డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకి చెప్పకు. నా సెల్లు మీద నేను చెప్పను గురువా. ఏంటోనమ్మా, ఎక్కువ మాట్లాడడం చూశానంటే వేసేస్తా. వీళ్ళకి అర్థమైనట్టుంది. ప్లేట్ షాప్ లో ఇచ్చేస్తా. మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా? ఇంకొంచెం ఉంటే పోయేదానివి. రైట్. అల్లయ్య వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగత్తుకి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళే భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే. సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్వేనా భీమవరం కలెక్టర్వేనా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మనస గారి కోసం. మనస మాను మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ మాట్లాడాలి. కనెక్షన్? కనెక్షన్ ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తెలుసుకోవాలనుచా. మనసా ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పత్తిద్దురండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా దప్ప కబుర్లు ఆడేసుకుని ఉంటా. అబ్బే అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో.
ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి. మీ బావ పిచ్చి, ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలి నిన్ను. అయిపోయావే నా చేతిలో. ఆడేంటి నిన్ను రక్షించేది? బాగా కాపాడతా. నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. ఈ రోజు సారీ నా సార్. చేతిలో మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా. నీ బావ ఓకే సార్. సొల్లు కబుర్లు ఓకే సార్. నీకేం సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్. అవును సార్, జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? యా. ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా నిన్ను. అక్క, నీ కూతురికి అట్టా బలం లేని టిఫిన్ పెట్టే బదులు ఈ రాగి సంకటి మాంసం కూర పెట్టొచ్చుగా. అలాంటి తిండి మనుషులు తినరు, రాక్షసులు తింటారు. ఏయ్, ఏంటి ఆ మాటలు? బుద్ధి లేకుండాను. అదేముందని ఇప్పుడు? అదెంత బండబూతులు తిట్టినా ఇటు సుప్రభాతమే. అది తిడితే కానీ ఇటు మూడిచ్చి మర్ర చేయడు. అదేటో. ఓకే మా, నా కాలేజ్కి టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. ఆదివారం పూట కాలేజ్ ఏంటక్క? ఈ రోజు కాలేజ్లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. వస్తానమ్మా, బాయ్. అలాగేనమ్మా. పెయింటింగ్ పోటీలా? అయితే ఫస్ట్ ప్రైజ్ నా బంగారికే వచ్చుద్ది. అవునన్నా, వదిన బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తుందన్నా. మొన్న ఈ మధ్య నీ బొమ్మ కూడా వేసిందన్నా. మరి ఈ విషయం నాకు ఇంతవరకు చెప్పలేదేంట్రా? బొమ్మ తీసుకురా. తీసుకురా. పాపిడి బొమ్మ వేసిందా? మామూలుగా అయితే ఎవరైనా బొమ్మ వేసేటప్పుడు మంచి సీనరీ చూసుకుని వేస్తారు. మరి ఇటు మొక్కనికి అంత సీనరీ ఉందేటి? దా, ఏది చూపించరా. పాప డిఫరెంట్ గా డిస్కవరీ ఛానల్ చూసి వేసి ఉంటది. అయినా ఈ రియాక్షన్ ఏంటి నాకు ఇటు అర్థం కాకుండా ఉంది. చూడండిరా, నా బంగారి నా బొమ్మ ఎంత బాగా వేసిందో. ఉన్నది ఉన్నట్టు వేయటం గొప్ప కాదురా, ఇలా ఊహించేయటమే గొప్ప. నా బొమ్మ ఇలా ఎందుకు వేసిందో తెలుసా? సిటీ మొత్తం దూద్ యాదవ్ గాడి నెత్తిన కొమ్ములు మొలిచాయని అనుకుంటారు కదా. అవును, నన్ను కట్టుకోబోయే వాడికి కొమ్ములు మొలిచాయని డిసైడ్ చేసి ఇలా వేసిందిరా. ఏటి ఈ దరిద్రపు కొట్టు బొమ్మలో వీడికి అంత గొప్ప అర్థం కనిపించిందేటి ఏమో. బాబాయ్, ఆ, దీనికి గోల్డ్ ఫ్రేమ్ కట్టించి ఆ. హాల్లో పెట్టు. అయితే ఓకే. హే, హౌ ఇస్ ఇట్? ఇట్స్ ఓకేనే. ఫ్రాంక్ గా నీ ఒపీనియన్ చెప్పు. పికాసో పెయింటింగ్ లా సూపర్ గా ఉంది. అంత గొప్పగా ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. అమ్మా, ఏం బాకీలో ఏమో. రాంబాబు, ఏంటి ఇక్కడ ఉన్నావు? మొండి బాకీలు ఎక్కడ ఉంటే నేను అక్కడే బాసు. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాడి బిల్ ఇంత అయింది. వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది, వాడి కోసం తెచ్చి. ఓకే, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అప్పం, నిన్న క్లాస్కి రాలేదేంటి? మా మదర్కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. ఓహో, ఐమాక్స్ థియేటర్ లో జాయిన్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు షీలా కలిసి ఒకే ఐస్ క్రీమ్ తింటూ బయటకు రావడం చూసానయ్యా. సారీ సార్. నో సారీ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా చిరాకు. యూ కెన్ గో గో. హలో, నేను రిలయన్స్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ బిల్లు చాలా పెండింగ్ లో ఉంది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానయ్యా, తర్వాత ఫోన్ చేయి. చెన్నైలో ఉన్నారా? ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఇటు నుంచి ఇటే కేరళ వెళ్తున్నానయ్యా, రావడానికి టైం పడుతుంది. పోనీ నన్నే మీ దగ్గరికి వచ్చేయమంటారా సార్? నా దగ్గరికా? ఎలా? ఇలా. ఎరా, ఇది చెన్నై. ఇది చెన్నై అయితే రజనీకాంత్, జయలలిత, కరుణానిధి ఉండేదేంట్రా? మెద్రాసు. నువ్వు ఇలా పరుచూరి బ్రదర్స్ లా ఫోన్ లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చాను. బిల్ కట్టు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటేనేమో ఉంగరాలు ఉన్నాయిగా. ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి. అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు. రాంబాబు. ఏంటి సార్, మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళినట్టున్నాడుగా. పిచ్చివాడా, వాడు ఆ ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు. నిజానికి అవి ఇత్తడివి.
ఓర్ని కోక్ ప్లీజ్. ఎనీ హౌ నువ్వు వాడిన కలర్స్ అన్ని Excuse me, excellent గా ma'am. ఉన్నాయే. నో థాంక్స్. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్. యా సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీ కూర్చొని ఐమ్ సారీ. సారీ. వాట్ సారీ? ఏంటి? ఏం లేదండి, క్లీన్ చేసేస్తాను. What are you doing? ఏంటండి ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. సారీ అండి, ఏదో క్లీన్ ఏంటి చేద్దామని. క్లీన్ చేసేది? మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు. కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. Very impressive indeed. అయ్యో జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. Hello. Yours? yes sir. అది Dear students, ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమతత్వ ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు, కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. Hey Varsha, congrats. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. There are a lot of heart-warming feelings in this painting. Miss Varsha, please come to the dais. Congratulations. కంగ్రాచులేషన్. కమ్ ఆన్ యార్, అది నేను మీకు చెప్పాలి. నా మామూలు ఆర్ట్ ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కు సంబంధించిన అర్థం ఉంది. ఏమీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్వే ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్. వస్తానండి. ఏంటే నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ది బెస్ట్. అరే కాంతారావు, ఆ స్వీపర్ కాంతం ఏంట్రా నీ వంకే తెగ చూస్తుంటుంది. అందరూ అలాగ అనుకునే దెబ్బతిన్నారు, దానికి మేము ఎలాగొన్నా చా మీరు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఏ రేంజ్ కి డిస్టర్బ్ చేస్తున్నావంటే, ఆ కాంపిటీషన్ లో మనం కలిసి 1 వీక్ అవుతుందా? అప్పటి నుంచి తిండి తిప్పలు లేవు. సన్ ఎప్పుడు వచ్చాడో మూన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదు. ఎప్పుడు నీ ధ్యాసే. ఐ లవ్ యూ. నీకేమన్నా పిచ్చా? మనం మహా కలిసి ఉంటే 1-2 సార్లు కలిసి ఉంటాం, పెద్దగా పరిచయాలు కూడా ఏం లేవు. ఏమీ లేకుండా పుట్టేదే నిజమైన ప్రేమని నువ్వే కదా చెప్పావు. అందుకే నీ పుట్టు పూర్వోత్తరాలు, డేట్ ఆఫ్ బర్త్లు నాకు అవసరం లేదు. ఐ లవ్ యూ, దట్స్ ఆల్. ఓ పంజి, నీ లవ్ కి వేరే గన్నయ్య గాడిని ఎవడన్నా చూసుకో. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, నేను అందంగా ఉన్నానా? 2 లీటర్ కోక్ బాటిల్ లా సూపర్ గా ఉన్నావు. నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నేను చేసుకునేవాడు ఎవడో చాలా అదృష్టవంతుడు అనిపిస్తుంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో
చేతులు పైకెత్తండి. దట్స్ గుడ్. ఏంట్రా నువ్వు కూడా చేయి పైకెత్తావు? మీ ఆవిడ సంగతి? ఈ అమ్మాయి నన్ను ఓకే అంటే మా ఆవిడకి వెంటనే అక్కడ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా చేతులు దించొచ్చు. చూసావుగా, నేను అంటే రేపో మాపో ఊడిపోయే ముసలాడు కూడా రెడీగా ఉన్నాడు. నీకేమైందయ్యా మగడా? కొంపదీసి వేరెవరి మీదన్నా కన్నేసావా? చూడు, అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు, తర్వాత బాధపడతావు. బాధపడ్డాలు భయపడ్డాలు మనకి తెలియవు. నేను దూద్ యాదవ్ మేనకోడలు. నాకు తెలిసిందల్లా నేను అనుకున్నది ఎలాగైనా సాధించడం. డియర్ ఫ్రెండ్స్, నేను మీ శివని ప్రేమిస్తున్నాను. నాలాంటి అందమైన అమ్మాయిని మిస్సెస్ చేసుకోవాలి కానీ మిస్ చేసుకోకూడదని కొంచెం గట్టిగా చెప్పండి. బాయ్. ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగారా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూద్ యాదవ్ గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలౌట్ పెట్టేస్తాను, ఆటోమేటిక్ ఆడే పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేశాను, అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలా కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నేను మార్చు, నాకు ఆర్తి కావాలి. ఆర్తి పేరే కదా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూద్ యాదవ్ గారి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో. ఆగు, వాడి టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా పీకుతాడా? ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచాగాడి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా, ఏం పీక్కుంటావో పీక్కో అనే. అయిపోయాడు. ఇదేంటండి, ఫైనాన్సర్ ధర్మరాజు లాగా గురించి చెప్పారు, ఈడేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకో, ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్నా. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్ మోహి. పేరేంటి అలా ఉంది? నిన్ను చూసి వాళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ ఎంత కూడా లేదు. ఇదే డైరెక్ట్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట. చెప్పాను కదా, ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. ఏంటి మా పనే? బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు సార్. మన సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్. ఏటేడే ఏడి కథ ఏడికే చెప్పేస్తున్నాడే. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారినా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్
నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరో వెంట పడతాడు. ఏంటి నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్ మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమైంది పర్సనల్. సత్య చెప్పు. సార్ మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్కి కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతున్నట్టు జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకి డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్సే. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తన్ను ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఎమోషన్ అయ్యావనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉండేసరికల్లా ఆ నవ్వును చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సర్లే, దాన్ని ఎలాగని సెట్ చేసుకోవచ్చు. కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? సార్ నీ సంగతి అలా ఉంచు. నేనున్న సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేదంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదో అంటారు, ప్రాక్టికల్ మ్యాన్. వాడు నాకు నచ్చాడు. నాకు నచ్చలేదు నువ్వు వేసిన డ్రెస్, అందుకనే మార్చేసుకున్నాను. సర్లేవే, నువ్వు డ్రెస్ వేసుకున్నావుగా, అదే చాలు. వెళ్ళండి, స్కూల్లో ఫంక్షన్ అవగానే వచ్చేస్తావమ్మా. బాయ్. బాయ్ నానమ్మా. అయ్యో, నువ్వు త్వరగా టాబ్లెట్లు వేసుకో. ముందు నేను వెళ్తాను, ఆ టాబ్లెట్లు వేసుకో. రాంబాబు, రాంబాబు, త్వరగా రా. ఏంటన్నా హడావుడి? ఇంకా తాళం పెట్టలేదన్నా. ఆవిడకి గుండె నొప్పి వచ్చింది, త్వరగా టాబ్లెట్ తీసి నోట్లో వేయి. బయటకెళ్ళమను చెప్పు. అన్న నువ్వు బయటికి వెళ్ళన్నా, టాబ్లెట్ వేసుకుంటలేదు. నువ్వు వెళ్ళన్నా. మిస్టర్ రవి సార్, స్టాక్ మొత్తం వెరిఫై చేయించి నోట్ చేసుకో. సార్. ఓకే సార్. నమస్తే సార్. ఇంకొన్నాళ్లలో నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంటి కాగితాలు నీ చేతిలో ఉంటాయి. అంత టైం కూడా అక్కర్లేదు, వీలైనంత త్వరలో అది జరగాలి. హలో, కొత్త పార్టీని పంపిస్తానని చెప్పారు, ఇంకా పంపించలేదేంటి? హలో, కొత్తగా ఎవరు ఫోన్ కనెక్షన్ కావాలని అడిగారన్నారు, వాళ్ళ అడ్రస్ చెప్తారా? మీరు అదే నేను ఫోను. రండి రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను.
సారీ అండి, వేరే చోట మ్యాటర్ ఫినిష్ చేసి వచ్చరికి లేట్ అయింది. ఆల్రెడీ వేరే చోట ఫినిష్ చేసి వచ్చారా? అవునండి. రోజుకి ఎన్ని కనెక్షన్లు? ఎన్నండి? 10-15 ఉంటాయి. పెద్ద నెట్వర్కే. అవునండి, ఆల్ ఇండియా నెట్వర్క్ కదా, అన్ని స్టేట్లు టచ్ చేశాను. అన్ని కనెక్షన్లు అంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం లేదు మేడం, మా టవర్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అయినా సేఫ్టీ ఉండాలి కదా? అయ్యయ్యో, మా పీసులు చాలా సేఫ్టీ మేడం, కవర్ వేస్తాంగా. అవునవును, కవర్ ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. చీచి, అదంతా రూమర్ మేడం. ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ అటాక్ రావడం, ఈ ఆయాసం రావడం, అదంతా ట్రాష్. అది కరెక్టేలేండి, ఆయాసం వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది కానీ మీకెందుకు వస్తుంది? సరే గాని మేడం, అమౌంట్ సంగతి ఏంటి? దేర్ ఆర్ 2 టైప్స్ మేడం. వన్ ఇస్ ప్రీపెయిడ్ అండి, సెకండ్ వన్ ఇస్ పోస్ట్ పెయిడ్ అండి. అంటే వాడుకున్న తర్వాత డబ్బు కట్టేది ఒకటండి, డబ్బు కట్టిన తర్వాత వాడుకునేది ఇంకోటండి. మీకు ఏది కంఫర్ట్? మా బిజినెస్ కి ప్రీపెయిడ్ అయితేనే కరెక్ట్. ఓకే మేడం, మీకు ఏ పీస్ కావాలి? సోనీ, నోకియా, ఎల్జీ. పీసుల కోసం నా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న పీసుల గురించి చెప్తారే? ఓ, మీ దగ్గర పీసులు ఉన్నాయా? అవును, పిలుస్తానుండండి. పీసుల్ని పిలుస్తారా? రోజా, రంభా, రాధా, రాణి అందరూ రండి. పీసులంటే చిలకలా? అవును. నేను వీటి కోసం రాలేదండి, సెల్ ఫోన్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చా. ఫోన్ కనెక్షన్ ఏంటి? నువ్వు చిన్నారావు పంపించిన క్యాండిడేట్ కాదా? కాదండి, నేను సెల్ ఫోన్ కంపెనీ ఏజెంట్ ని. ఈ ఇంటిలో మరి 11 కదా? కాదు, 77. సారీ అండి, నేను రాంగ్. ఆగు, ఎలాగో వచ్చావుగా, కమిట్ అయిపో, డిస్కౌంట్ ఇస్తాను. నువ్వు డిస్కౌంట్ ఇస్తావు, వాళ్ళు రోగాలు ఇస్తారు, ఆ తర్వాత డాక్టర్ మందులు ఇస్తాడు, నీకు దండం పెడతారని వదిలేయి. అదిగో రమ్మ పిలుస్తుంది చూడు. ఈసారి కథ బాగా చెప్పు. 50 లక్షలు అన్నది ₹1 కోటి ఇవ్వాలి. డోంట్ వరీ, మొన్నంటే ఎవడో సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ ఎలాగైనా సరే ఓకే చేస్తాను. నేనుండగా అంత ఈజీగా ఓ కావనిస్తానేటి? నువ్వేంటయ్యా బాబు నక్షత్రకుల్లో తగులుకున్నావు మాకు. వదిలించుకోవాలంటే ఓ పని చేయండి. ఏంటి? మీ సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. వీళ్ళందరూ అడుగుతున్నారు కానీ నేను ఎవరిని కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు ఎవరు అక్కర్లేదు కానీ నన్ను పెట్టుకోండి, రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా యాక్ట్ చేసి పారేస్తా. హీరోగానా? ఈ ఏజ్ లోనా? ఫేస్ లో గ్లామర్ ఉండాలి కానీ ఏజ్ పెద్ద మ్యాటర్ అయ్యేటి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్టీఆర్ ఆకు చాటు పింజ చడిచే. అయ్యా అయ్యా, ఆయనతో పోలికెందుకు కానీ మీకు. ముందు కథ ఓకే అవనివ్వండి, మీ విషయం తర్వాత ఆలోచిద్దాం. యాదవ్ గారు ఎక్కడ? నమస్కారం సార్. ఏంటి సార్, రంపట్టిందా? కథ మొత్తం రెడీ అయిందా? అయింది సార్. పోయింది సార్, నేను చెప్పినట్టు చేంజ్ చేశారా? బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఫుల్ గా ఉన్నారంటే ఫ్లాట్ అయిపోతారు. అయితే ఈసారి హీరో విలన్ ఇంటికి రాడా? రాడు సార్. వస్తే చచ్చినా రాడు, వచ్చినా మనం రాను. ఒకవేళ వాడు వస్తే మన విలన్ అడంగి వెధవ కింద లెక్క, చేతకాని వాడి కింద లెక్క, చవట, సన్నాసి, యాబ్రాసి, ఎర్రోడు. అంటే అదే కదా మనం అనుకున్నది. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఊరంతా మిమ్మల్ని ఏదో పెద్ద దాదా అంటుంది. ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో మనిషిని కంట్రోల్ చేసుకోలేరా? ఏమైంది ఇప్పుడు? మళ్ళీ మీ వర్ష ఫ్యాక్టరీకి వచ్చింది. అసలు నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? లాలీపాప్ చీకే చిన్న పిల్లలా కనపడుతున్నానా? మావయ్యలకి తాతయ్యలకి చెప్తే భయపడ్డానికి? అది సరే, నువ్వెప్పుడైనా నన్ను నా ఫిగర్ ని పర్టికులర్ గా చూసావా? చూడకపోతే ఇప్పుడు చూడు. చూడు, నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నా మీద ప్రేమ పుట్టాలంటే ఓ పంచే, ఇంటికెళ్ళి గోరువెచ్చని నీళ్లతో లాల పోసుకుని మంచం మీద బోర్లా పడుకొని ఈ ఫోటోని చూస్తూ నా గురించి ఆలోచించు. ఆటోమేటిక్ గా లవ్ పుడుతుంది. ఇలా ఫోటోలు అయితే నేను మీలా చింపేవాడిని, కానీ తను చేసిన పని చంపడానికి కుదిరేది కాదే. ఏం చేసింది? అది ఏంటి, ఇంటికెళ్ళాక ఫోటో పక్కన పడేయచ్చు అనుకుంటున్నావా? పక్కన పడేయటానికి వీల్లేంది ఒకటిస్తాను, తీసుకో. ఎందుకు లేదు? పర్వాలేదు, చెప్పు, ఏం చేసింది? చెప్పడానికి నాకేం నోరు రావట్లేదు, మీరే ఊహించుకోండి. ఇక మీదట అది నీ దగ్గరికి వచ్చినా, నీతో మాట్లాడిందని తెలిసినా దాన్నే చేయను, నిన్ను చంపేస్తాను.
ఏం జరుగుతుంది? అది ఏం జరుగుతుంది? నాకంటే తెలుసు. నువ్వు డైరెక్టర్ కదా, నువ్వు ఊహించి చెప్పు. ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో ఏదో ఒకటి చెప్పి. నాకున్న సినీ బుర్రతో ఊహిస్తే ఆ హీరోయిన్ క్యారెక్టర్ హీరో మీద విపరీతమైన కసితో కాక్షతో ఉంది కాబట్టి సైరాన రాజాని మీద పడి ఊపేయాలి. డైరెక్టర్, వాడితో 2 మీటింగ్లు అయినా వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా రెచ్చిపోయి నీ నోటుకొచ్చినట్టు వాగావు. ఇప్పుడు నీతో పాటు నిన్ను తోలుకొచ్చిన పాపానికి నన్ను పడుకోబెట్టాడు. వాతలు ఎక్కడి నుంచి మొదలెడతాడంట కనుకోసారి. నా బంగారే కాదు, ఊహల్లో మీ క్యారెక్టర్ కూడా అలా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను కొట్టింది నువ్వు దాన్ని సరిగ్గా పెంచలేదని కాదు, దాన్ని కొట్టలేక నీ కూతురికి చెప్పు. ఇక మీదట వాడి గురించి ఊహించటానికి కూడా వీల్లేదు. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కోనా మెమ్మెమేనా? కొక్కో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాణ్ణి. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోకు తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లు బిల్లు ఏమిటో? బిల్లు ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కావుతా ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు. ఏమిటది? టాక్ టైం ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. అటగా మీద కూడా పనిచేయాల. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా? చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. కట్టాలి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా? అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టవా? వీడికి 3 నా చేతులు అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడ కూర్చో, కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. ఇది లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా? రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధమని చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్ ఎంత అయింది? బిల్లా? చిచి, బిల్లొద్దు ఏమొద్దు. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో? ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఏమిటండి? ఇదిగో కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉంటే నల్లబడాలి కదా. కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్, ఓన్లీ వాటర్. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. రే, ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు.
ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇలా మా ఇంటికి లోపలికి రానిస్తారా? అయ్యో రండి రండి. అమ్మా ఈయన మా సూపర్వైజర్ కిరణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం బాబు. మీ మంచితనం గురించి మా అరుణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దండి, గతికితే అతకదంటారు. ఏంటండి అర్థం కాలేదా? నేను ఇక్కడ ఊరికనే రాలేదు, పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే అరుణ గారిని నేను పెళ్లి చేసుకుంటాను. సారీ అండి, తనకు నేనంటే ఇష్టం లేనట్టుంది. అనవసరంగా నేను... అది కాదు బాబు, అరుణ గురించి మీకు... అంతా తెలుసండి. తన పద్ధతి ప్రవర్తన నాకు నచ్చే నేను ఈ నిర్ణయం... మీ నిర్ణయం మంచిదే బాబు, కానీ మీ ఇంట్లో వాళ్ళు... నేను అనాథనండి, నాకెవరూ లేరు. తనకి ఏదైనా మంచి సంబంధం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది మీరే వచ్చి అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అరుణ్ అలాగ వెళ్ళిపోయిందని ఏమనుకోద్దు బాబు, తను ఎలాగైనా నేను ఒప్పిస్తాను. తన అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాను. వస్తానండి. మంచిది.